जिला जोगुलांबा गढ़वाल के डीएम एंड एचओ भीम नायक को आज एसीबी ओहदेदारों ने रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। एसीबी ओहदेदारों के मुताबिक जिले के वड्डेपल्ली मंडल के प्राइमरी हेल्थ सेंटर में बरसर खिदमत डॉक्टर मंजुला की जानिब से वरंगल यूनिवर्सिटी में पीजी कोर्स की तकमील के लिए रुख्सत की दरख्वास्त की थी, लेकिन उनकी दरख्वास्त को आला ओहदेदारों तक पहुंचाने के लिए भीम नायक ने 7,000 रिश्वत तलब की। डॉक्टर मंजुला ने एसीबी ओहदेदारों से रब्त करते हुए शिकायत की, जिस पर आज दोपहर में 2 बजे एसीबी डीएसपी कृष्णा गौड़ की क़यादत में सर्कल इंस्पेक्टर प्रवीण कुमार और लिंगा स्वामी ने डीएम एंड एचओ पहुंचकर भीम नायक को रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। एक आला ओहदेदार की इस तरह गिरफ्तारी महकमा एसीबी की बड़ी कामयाबी मानी जा रही है। గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలి పిఎస్సిలో డాక్టర్ ఏ మంజులా గారని ఒక 1 మంత్ క్రితం కరీంనగర్ నుండి వచ్చి అక్కడ జాయిన్ కావడం జరిగింది. అక్కడనే తను అక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే గతంలోనే ఆమె కరీంనగర్లో పనిచేసినప్పుడు పీజీ రాసినప్పుడు నీట్లో ఆమెకి కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో సీట్ రావడం జరిగింది. దానిపై ఆమె వడ్డేపల్లిలో జాయిన్ అయింది కాబట్టి తనను పీజీలో జాయిన్ కావడానికి రిలీవ్ చేయమని కోరుతూ డిఎంఎండ్హెచ్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని డైరెక్టర్ హెల్త్ గారికి ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేసి రిలీవ్ ఆర్డర్ ఇవ్వడానికి ఆమె వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ అశోక్ అని కరీంనగర్లో పనిచేస్తారు. వాళ్ళు ఇద్దరు వచ్చి కలిసినప్పుడు అప్లికేషన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి 7,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళు డబ్బులు రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మార్నింగ్ అక్కడి నుంచి వచ్చి మధ్యాహ్నం 2 o'clock ఆ ప్రాంతంలో డిఎంఎండ్హెచ్ఓ గారికి డబ్బులు ఇచ్చి అతని ఫైల్ మీద సంతకం చేయించుకున్నారు. ఆ డబ్బులు ఇచ్చి మాకు ఇచ్చి తర్వాత బయటకు వచ్చి చెప్పే క్రమంలో మా ఏసీబీ మహబూబ్నగర్ టీం అందరూ వచ్చి కూడా రెడీ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ 7,000 రూపీస్ని ఆ డిఎంఎండ్హెచ్ఓ గారి దగ్గర నుంచి భీమా గారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్ట్ ఏసీబీ హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది ఎవరైనా కానీ లంచం డబ్బులు డిమాండ్ చేస్తే 1064 అని మా ఏసీబీ హెడ్ ఆఫీస్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి కాల్ చేస్తే తప్పకుండా ఎంక్వైరీ చేసి మెడికల్ యాక్షన్ తీసుకుంటాం. మీరు ఎంతమంది టీం వచ్చింది సార్? నేను మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ అండ్ లింగస్వామి అని మహబూబ్నగర్ ఇన్స్పెక్టర్స్, రఘు అండ్ వెంకట్రావు అని నల్గొండ ఇన్స్పెక్టర్స్, మా 10 మంది సిబ్బంది మొత్తం ఒక 10 మంది వరకు వచ్చి ఈరోజు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మీద ఎటువంటి యాక్షన్ రిమాండ్ పంపిస్తాం. అక్కడ నుంచి కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం.